దేవుని బిడ్డ, కృంగిపోతున్నావా? ఎవ్వరు నీ పక్షాన్ని లేరని ఏడుస్తున్నావా? అందరూ నిన్ను విడిచిపెట్టేశారని బాధపడుతున్నావా? నీ పరిస్థితిని చూసి అందరూ జాలిపడేలా ఉందని దుఃఖపడుతున్నావా? ఒంటరితనంతో మూలుగుతున్నావా? వెస్లీ గారు, మాకు చాలా పెద్ద ఇల్లండి, కానీ నేను ఒక్కడనే ఉంటానండి. పలకరించేవాళ్ళు లేరు, హృదయం తెరిచి మాట్లాడేవారు లేరు, బిడ్డలు ఎక్కడో దూరంగా ఉన్నారు, మనవరాళ్ళు బిజీ అయిపోయారు. నా ఒంటరితనంతో చాలా ఇబ్బంది పడిపోతున్నాడు, ఎవ్వరూ నన్ను దర్శించేవాళ్ళు లేరు, ఎవ్వరూ నన్ను పలకరించేవాళ్ళు లేరు అనే బాధ నీలో ఉందా? జాగ్రత్త విను దేవుని బిడ్డ, సర్వశక్తి గల దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయాలని, నీకున్న ప్రతి పరిస్థితులను విడుదల చేయడం ద్వారా, తన ప్రణాళికను నీ జీవితంలో నెరవేర్చడం ద్వారా ఇకపై తర్వాత తరాల వారు నిన్ను ఒక ధన్యురాలిగా చూడాలనే దేవుడు ఆశిస్తున్నాడు. వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్! అది ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన అంశం. తల్లిదండ్రుల గురించి కావచ్చు, ఆ పైన తరాలు ఒకవేళ యేసు ప్రభువును అంగీకరించిన వారై ఉంటే, ఆ తర్వాత తరాలు వారి యొక్క మంచితనాన్ని, వారి భక్తిని కనుక కీర్తిస్తుంటే, అది ఆశీర్వాదకరమైన జీవితం.